హాయ్ హలో వెల్కమ్ టు సిఎంఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. టుడే నేను మీ ముందుకైతే ఒక కొత్త టాపిక్తో వచ్చేసాను. ఏంటంటే టాకింగ్ విత్ చిల్డ్రన్. అది ఏమి అంటే జనరల్గా పిల్లలతో మాట్లాడడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి, మాట్లాడకపోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు అనే దాని గురించి ఈరోజు అయితే నేను మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే పిల్లలతో మాట్లాడాలి. కమ్యూనికేషన్, ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నవ్ డేస్లో మనం చాలా అంటే చాలా కంప్లైంట్స్ వింటున్నాము. ఏంటి అంటే మేడం పిల్లలు సరిగ్గా మాట్లాడట్లేదు, వాళ్ళకి మాటలు రావట్లేదు, తడబడుతున్నారు, మాట్లాడేటప్పుడు భయపడుతున్నారు. సో దీనికి మెయిన్ ఏమంటే రీజన్ పిల్లలు వచ్చేసి బయట పిల్లలతో కమ్యూనికేట్ అయ్యేలాగా చూడాలి. ఏంటి అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి, వాళ్ళు కొంచెం షేర్ చేయాలని ట్రై చేస్తారు. కానీ ఏంటంటే మనం వర్క్లో బిజీ వల్లనో ఇంకొకటి దాని వల్లనో మనం వాళ్ళతో మాట్లాడలేకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళని బయట పిల్లలతో కమ్యూనికేట్ అయ్యేలాగా చూడాలి. ఎందుకంటే కమ్యూనికేట్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని కానీ ఏదైనా వాళ్ళు షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళ అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బయట ఒక ఇద్దరు పిల్లల్ని వదిలేశారనుకోండి, ఏం చేస్తారు, చాలా అంటే చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు కలిసి. కానీ మనకు అర్థం కాదు, అరే వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు, ఎలా షేర్ చేసుకుంటున్నారు అని మనం చూసేదానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాదు, ఎందుకంటే అది ఏజ్ అనమాట. సో సిమిలర్ ఏజ్ కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనకు కూడా ఎన్నో రిలేషన్స్ ఉంటాయి బయట, కానీ మనం ఏంటి, ఎప్పుడైనా ఒకసారి ఫ్రెండ్స్తో మనం షేర్ చేయాలి, మన ఫ్రెండ్స్తో మన ఫీలింగ్స్ అన్నీ మాట్లాడాలి. ఇప్పుడు మదర్ రిలేషన్ ఉంది, మదర్తో మాట్లాడేవి కొన్ని ఉంటాయి, ఫాదర్తో మాట్లాడేవి కొన్ని ఉంటాయి, కానీ మన ఫ్రెండ్స్తో కూడా ఖచ్చితంగా మాట్లాడాలి అనుకుంటాము. ఎందుకు, అది అంతే అనమాట. సో ఏజ్లో వాళ్ళతో మాట్లాడితే కొంచెం ఫీలింగ్స్ అనేవి ఈజీగా షేర్ అవుతాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది. సో అట్లే పిల్లల్ని కూడా కంపల్సరీగా బయట పిల్లలతో కమ్యూనికేట్ అయ్యేలాగా చూడండి. మీరు కూడా మాట్లాడడానికి ట్రై చేయండి. మీ వర్క్ ఎంత ఉన్నా కూడా వాళ్ళ కోసం అంటూ కొంచెం టైం స్పెండ్ చేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఎట్లా ఏం తింటావు, నీకు ఏమనిపిస్తుంది, ఏం ఆడుకుందాము, ఇట్లా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కంపల్సరీగా పిల్లలు అనేవాళ్ళు మాట్లాడడానికి చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాకు ఇంతవరకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.